టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించిన చంద్రబాబు మైలవరం టికెట్ వసంత కృష్ణప్రసాద్ కేటాయించే అవకాశం. తెలంగాణలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అమరావతిలో రైతు కూలీలకు ఇచ్చే పెన్షన్ను రెట్టింపు చేసిన ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడి అనంతరం మీడియాతో మాట్లాడుతున్న రాయపాటి జగదీష్, నేడు దాచేపల్లిలో జరగనున్న రా కదలిరా కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో టీడీపీలో చేరనున్న పలువురు నేతలు. దర్శి మండలం తూర్పు చౌటపాలెం గ్రామంలో పార్టీ నాయకులు మేడగం గోవిందరెడ్డికి నివాళులర్పించిన దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. అస్తమించిన సూర్యుడు ఉదయిస్తాడనేది ఎంత నిజమో జగనన్న మళ్లీ గెలవటం కూడా అంతే నిజం అంటున్న దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. ముండ్లమూరు మండలం వేముల గ్రామంలో శుక్రవారం రాత్రి గ్రామస్తులతో సమావేశమైన దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అక్కడ వారందరినీ ఆప్యాయంగా పలకరించి వారి మనసు గెలుచుకున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా దర్శి టికెట్ ఆశిస్తున్న నేతల్లో ఒక నేతకు టికెట్ ఖరారైనట్లు చెప్తున్న ఆయన సన్నిహితుల మాటల్లో నిజం లేదని దర్శిలోని కొందరి వాదన. మాగుంట చేరికతో పెండింగ్ లో పడిన మార్కాపురం టికెట్, మాగుంట తనయుడికి ఒంగోలు ఎంపీగా గ్రీన్ సిగ్నల్, మాగుంటని మాత్రం మార్కాపురం బరిలో దించే యోచనలో